కి స్వాగతం. 9 కోట్లతో నిర్మించిన 2 వంతెనలు ప్రారంభించిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గురువారం పిచ్చాటూరు మండలం నారాయణ రాజు ఖండిగా వద్ద గొడ్డేరు వాగుపై 4.5 కోట్లతో నిర్మించిన కొత్త వంతెనను ప్రారంభించారు. అనంతరం నాగలాపురం మండలం వేంబాకం పంచాయతీ గోపాలపురం వద్ద 4.5 కోట్లతో నిర్మించిన మరో వంతెనను పార్టీ శ్రేణులు అధికారుల మధ్య ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిచ్చాటూరు మండలం నారాయణ రాజు ఖండిగా నుండి నాగలాపురం మీదుగా సత్తివేడుకు వర్షాకాలంలో ఎక్కడా ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రజలు ప్రయాణించడానికి మార్గం ఏర్పడిందని తెలిపారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ వైకాపా పాలనలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో తాను విశ్వ ప్రయత్నాలు చేశారన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సంపూర్ణ సహాయ సహకారాలతో ఈ రోడ్డు నిర్మాణం జరిగిందని వారికి సత్యవేడు నియోజకవర్గం ప్రజల తరఫున ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోడ్డు ప్రారంభంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులను అందరూ కలిసికట్టుగా చేయడానికి సహకరించాలని ప్రజా ప్రతినిధులను, అధికారులను ఎమ్మెల్యే కోరారు. తాను నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో R&B, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు, స్థానిక ఎంపీడీఓ, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నుంచి వచ్చినాడు కానీ సార్ రెడ్డి గారు తిరుపతి నుంచి వచ్చినాడు కానీ పెద్దోరు వచ్చేసినాడు ముఖ్యమంత్రి అన్ని ఆదిమూలన్న నాయకత్వం, ఆదిమూలన్న నాయకత్వం, ఆదిమూలన్న నాయకత్వం. ಮಂತ್ರಿ ನೆರಕ್ ಕೊಟ್ಟಿಲ್ಲ మాకు అదృష్టం అంటే 2024 అయిన వెంటనే ఫస్ట్ స్టల్లని మన నేటికి సంబంధించి 5 బ్రిడ్జులు, ఇలాంటి బ్రిడ్జులు 5 బ్రిడ్జులు రావడం సంతోషం ఖాయం. అది రేపల్లవాడ కూడా ఇప్పుడే రమ్మని కాంట్రాక్ట్ వచ్చాడు ఏమో తెలియదు, కానీ వస్తే నెక్స్ట్ వీకే దాన్ని పెట్టమంటున్నాం. అది కూడా బీట్ వేసేస్తే అయిపోతుంది. మళ్ళా ద్వారకా నగర్ పని జరుగుతున్నది. ద్వారకా నగర్ కానీ అంజూరుపాలి ఈ 2 కూడా అయిపోయిందంటే మళ్ళీ సీకే పూడి R&B, టీపీ కోట రోడ్డు R&B కాబట్టి అది వేస్తున్నాం. అలాగనే నాగలాపురం టౌన్లో కూడా సిమెంట్ వేయడానికి ప్రపోజల్ పంపించాం. త్వరలోనే హైదరాబాద్కి, విజయవాడకి వెళ్ళినప్పుడు టీఎన్స్తో కలిసి ఆల్రెడీ మాట్లాడాను. అది కొంచెం ఆన్లైన్లో పెట్టేస్తే ఆ రోడ్డు కూడా సేల్ చేస్తాం. ఈ విధంగా R&B కానీ పంచాయరాజ్ కానీ పంచాయతీ ప్రాజెక్టు కానీ అలాగనే ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి గారు కొత్త పేరు పెట్టారు. ఆ కొత్త పేరులో గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా పెట్టాలన్న కాన్సెప్ట్ ఉన్నారు. ప్రప్రదంగా శ్మశాన రోడ్లు కానీ, అలాగనే పశువుల బాటలు కానీ, అలాగనే రైతులకు సంబంధించిన రోడ్లు కానీ ప్రజలకి ఏది ఇబ్బంది ఉండకుండా డైరెక్ట్గా రోడ్లు మంజూరు చేయాలనే కాన్సెప్ట్ ఉన్నారు. దీంట్లో భాగంగా మనందరూ కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా గ్రామానికి కావాల్సింది చేసుకోవాలా. వాడు పెద్ద వీడి పెద్ద వాడని కాదు మనకు కావాల్సింది. మన ఉదయం లేస్తే మనం ఈరోజు ఏం చేస్తున్నాం, ఎక్కడికి పోయినా మనం ఎక్కడికి ఏం చేస్తున్నాం అనేటువంటి మనసులో ఆ లక్ష్యం రావాలా. ప్రజాప్రతినిధులు ఉండేవాడికి అది రావాలా. ఉదయం నుంచి ఈరోజు ముఖ్యమంత్రి చూడండి, ఒక్కరోజు రెస్ట్ లేకుండా రాత్రి అనక పగలనక తిరుగుతున్నాడు. ఒక్కరోజు రెస్ట్ లేదు అంటే ఈ వయసులో అద్భుతంగా పనిచేస్తున్నాడు. ఆ విధంగా మనం ప్రజలకి ఈ రోడ్డు వేసి ఈ బ్రిడ్జ్ వేస్తే వాళ్ళకి ఎంత సౌకర్యమైనటువంటిది. ఇది వేసిన తర్వాత అది ఎవరు పట్టించుకోరు. వేయకపోతే ఇది కాలువ పోయిందబ్బా దీన్ని ఎవరు పట్టించుకోవాలని ప్రెస్ రాస్తారు. ప్రెస్ వాళ్ళు దాన్ని ఎలాబరేట్ చేసి పెడతారు.
కానీ వేసిన తర్వాత ఇది ఇన్ని కోట్ల రూపాయల ప్రభుత్వం వేసింది. ఇది ఎవరి కోసం వేశారు? ప్రతి ఒక్కరికి, ఈ గ్రామస్తులకి కాదు, అందరికీ. సత్యవేడు నుంచి వచ్చే వాళ్ళందరికీ పోవచ్చు, ఇటు పుత్తూరు నుంచి వచ్చే వాళ్ళకి అందరికీ రావచ్చు, అందరికి కూడా. ఇది ఆ బ్రిడ్జి ఇప్పుడు ఈరోజు నారాయణరాజుకి వెళ్ళి ఓపెన్ చేశాం. ఆ బ్రిడ్జి తెగిందంటే అటు సైడ్ పోయే వాళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడతారు. అంటే ఆ బ్రిడ్జి వల్ల, ఆ 2 బ్రిడ్జిల వల్ల తమిళనాడుకి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. కారూరు దాటితేనే నేరుగా ఎస్ఎస్పేట దాటితేనే తమిళనాడు, మొత్తం తమిళనాడుకి వెళ్ళిపోవచ్చు. అంటే 3 మండలాలకు సంబంధించి నాగలాపురం, పిచ్చాటూరు, అటు ఊతుకోట, ఆ విధంగా అన్ని ప్రాంతాల వారికి కూడా సౌకర్యం కల్పించడానికి అన్ని రోడ్లు కూడా ఈ సంబంధించి నాగలాపురమే కాదు, మన కాన్స్టిట్యూన్సీ 7 మండలాలకు కూడా అన్ని లింక్ రోడ్స్ కడుతున్నాం. ఇప్పుడే పంచారాజు ప్రాజెక్టులో ఒక మండలానికి 15 రోడ్లు ప్రపోజల్ పెట్టాం. మొన్ననే పెట్టాం 15 రోడ్లు. ఒక మండలానికి 15 రోడ్లు పెట్టాము ప్రపోజల్స్. దానికి ముందు వెనక రావచ్చు, అంటే ముందే వెనక రావచ్చు. ఇవన్నీ రోడ్లు కూడా, అది తార్ రోడ్లు కావచ్చు, బీటీ రోడ్లు కావచ్చు, లేకపోతే మెటల్ రోడ్డు కావచ్చు, లేకపోతే గ్రావెల్ రోడ్డు కావచ్చు. ఈ రోడ్లన్నీ కూడా సక్రమ పెద్దలు పెట్టాలని ప్రభుత్వ నిత్యం కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, గౌరవ ముఖ్యమంత్రి కానీ, ఆరోగ్య మినిస్టర్ కానీ, పంచాయతీ మినిస్టర్ కానీ ఈ రోడ్లన్నీ చేయాలని నేను అనేక సందర్భాల్లో చెప్పాను. శ్మశాన రోడ్లు కావాలా, శ్మశాన రోడ్డు ఇక్కడి నుంచి అడిగే రైతులు, ఇది ఇక్కడే కాదు అన్ని ప్రాంతంలో శ్మశాన రోడ్డు ఎక్కడ ఉందో అవన్నీ సర్వే చేసి వాళ్ళ రోడ్డు సర్వే కల్పిస్తాం. అలాగనే రైతులకు సంబంధించిన రోడ్లు కూడా కొన్ని గ్రామాల్లో రైతులకు సంబంధించిన రోడ్లన్నీ కూడా ఆక్యుపై చేసేసారు. అవన్నీ కూడా సర్వే చేసి ఎంఆర్ఓలు, విఆర్ఓలు వాళ్ళకి కూడా రోడ్లు మనం వేసారు. జూలై 1 నుంచి స్టార్ట్ చేయబోతాం. మన జిల్లాకే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా మన జిల్లాకి వస్తున్నారు. అప్పుడు మనం ఇప్పుడు నా దగ్గరనే ప్రపోజల్స్ ఉంది. ఇంకా ఏడైనా నిలిచిపోతే మా నాయకులను తెలుసుకొని ఏ ఊరికైనా లేకపోతే ఆ ఊరిని ఇంక్లూడ్ చేసి 105 గ్రామాలకు సంబంధించి 105 పంచాయతీలకు సంబంధించి ఆ రోడ్లన్నీ కూడా ప్రపోజ్ చేసి ప్రభుత్వానికి సమర్పణ చేస్తున్నాం. ఏదో రోడ్లే కాదు, అన్ని రకాలుగా ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజలకు సేవ చేయడానికి ముందు ఉంటాం. ఎక్కడైనా చిన్న పొరపాట్లు ఉన్నా కూడా నాయకులు అందరూ కలిసి మెలిచి కాన్స్టిట్యూన్సీ డెవలప్ చేసుకోవాలి, అభివృద్ధి పరంగా నడిపించుకోవాలి. ఈ బిజీలు గతంలో ఎవరు చూడాల, కాలిబాటన పోతున్నాం, నడిచిపోతున్నాం. ఈరోజు ఇదే తార్ రోడ్డు నేను గతంలో శాసనసభ్యుడు నేనే వేయించాను. ఇదివల్ల ఏమైందంటే టీపీ కోట రోడ్డు ఎప్పుడు డ్యామేజ్ అయిందో మొత్తం నాగలాపురం నుంచి మొత్తం అల్లపురం నుంచి మొత్తం ఈ రోడ్లంతా రెండులో వచ్చారు. ఇలాగా ఎక్కడ బీటీ రోడ్డు అవసరమో, ఎక్కడ మనకు మెటల్ రోడ్ అవసరమో, ఎక్కడ తార్ రోడ్ అవసరమో, ఇది శ్మశానానికి పోవడానికి మామూలుగా గ్రావెల్ రోడ్ అవసరమో ఇవన్నీ కూడా చేయాలని చెప్పి కొంచెం మాడిఫై చేశారు కేంద్ర ప్రభుత్వం కూడా. గతంలో గ్రావెల్ రోడ్స్ లేవు, ఇప్పుడు గ్రావెల్ రోడ్స్ కూడా పెడుతున్నారు. అంటే మట్టి రోడ్లు పెట్టకపోతే ఆ రైతులకి ఇబ్బంది ఉంటుందని ఉద్దేశం పెట్టారు. కాబట్టి తప్పకుండా మా డిఈలు, ఏఈలు అందరూ సమిష్టిగా, అంటే ఆల్ డిపార్ట్మెంట్ కూర్చొని చేయగలిగితే ఎంపీడీ వాళ్ళందరూ కూడా ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి సాయశక్తి ప్రయత్నిస్తాం. నిధులు ఎంతైనా కానీ తీసుకుని ఇస్తాం. మీరు పని చేపించి ప్రజలకి మంచి పెట్టిస్తారని, ప్రజలకు మంచి సేవ చేయడానికి మనందరూ కృషి పాటుపడదాం. ఈరోజు ఆలస్యమైనా కూడా ఇమీడియట్గా మా శ్రీనివాస్ రెడ్డి చెప్పాను, ఒక్కరోజు 2 రోజులు ఆలస్యం ఇమీడియట్ పెట్టేది. అంటే మనం చేసింది ఇప్పుడు దీన్ని పెట్టిన దానివల్ల మనకి ఎందుకు చేయలేని అడగరు, ప్రజలు అడగరు, అయిపోయింది పని పోతుంటారు. కానీ పాత్రిక సోదరులకైనా కూడా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకైనా కూడా, ప్రభుత్వానికి కూడా మన డీలు ఎంత కష్టపడి ఇచ్చారు, దీన్ని ఎంత ప్రాజెక్ట్ ఇది తెలియాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. ఇది ఎందుకంటే అధికారులను పెట్టుకొని మనం చేయాలి. ఏదేమైనా కూడా గ్రామీణ ప్రాంతంలో ప్రజలకి అందుబాటులో ఉండి అన్ని రకాలుగా ప్రభుత్వం ఇచ్చే రాయితీ ఏమున్నా దాన్ని తీసుకుని వచ్చే ప్రజలకు అందించే బాధ్యత చేయాలా. ఇందులో తారతమ్యం లేకుండా పెద్ద చిన్నటువంటి ఆలోచన పక్కన పెడదాం. గ్రామానికి ఎవరు ఏమి కావాలన్నా చేసుకోండి. ఈ కాన్స్టిట్యున్సీలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలా, మంచి పేరు తెచ్చుకోవాలా, ప్రజలు బాగుండాలా, కార్యకర్తలు బాగుండాలా, నాయకులు బాగుండాలా. నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు కూడా రచ్చ రామాలు లేకుండా అందరూ బాగుండాలని కోరుకుంటా. ఎందుకంటే మనం ఒకసారి పుట్టాము, రెండోసారి ఉండడం ఎక్కడ ఉంటామో మనకు తెలియదు, ఎలా పోతామో తెలియదు. అలాంటి సందర్భాల్లో కలిసిమెలిసి ఉండడం
ఒక గ్రామంలో పుట్టి పెరిగిన వాళ్ళు ఆనందంగా ఉండడం, ఒక గ్రామంలో కలిసిమెలిసి ఉండడం. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా మన కోసం చేస్తున్నది. మనం ఏం చేసినాం ప్రభుత్వానికి కాదు, ప్రభుత్వం మనకి ఏం చేసింది, మన గ్రామానికి కావాల్సి ఏం కావాలా. ఈనాడు రైతులకు సంబంధించి ఎలక్ట్రిసిటీ కూడా 24 hours కరెంట్ ఇస్తున్న ప్రతి గ్రామానికి కూడా. దాన్ని కూడా నేను సీఎం నంబర్ ఆఫ్ టైం సీఎం దగ్గర గెలిచాను. నంబర్ ఆఫ్ టైం, ఒక్కరోజు 2 వేలు కాదు, మా గ్రామీణ ప్రాంతంలో అన్ని మండలాలకు కూడా 24 గంటలు. అంటే ఓన్లీ టౌన్లో ఇస్తున్నారు ముందు, అట్లా టౌన్లో కాకుండా గ్రామీణ ప్రాంతంలో గ్రామాలకు కూడా 24 గంటలు కరెంట్ ఇవ్వాలా. రైతులకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మారుమూల గ్రామైనా కూడా కరెంటు లేదని చెప్పకూడదు రైతులు కానీ. అలాగనే రైతు కూడా గతంలో మేము రిజిస్టర్ చేసుకున్నాం, కరెంట్ రాలేదన్న ఆలోచన ఉండకూడదు. అది తోచా తప్పకుండా చేయాలని చెప్పి ఒక కాన్సెప్ట్తో మంచి కార్యం ఏర్పాటు చేస్తున్నాం. మా పార్టీ సోదరులు కూడా ఇది ఎంత ఎస్టిమేటు, ఎంత పని జరిగింది, అలాగనే 5 ప్రాజెక్టులు ఎంత అని మా డి గారి వివరంగా ఇస్తారు. ఇవన్నీ కూడా స్వీకరించి ప్రభుత్వానికి, ప్రభుత్వం చేసే పనులు అన్నీ కూడా మనం ముందుకు తీసుకోవడానికి అందరూ సహకరిస్తారని మా నాయకులను కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ కార్యక్రమం వచ్చినట్టు ప్రింట్ మీడియా కూడా గతంలో కంటే మనం మెరుగానే వేస్తున్నాం. మొన్న పేపర్లు వేశారు, మొన్న నయం ఒకటి పెట్టాడు, అంటే సాక్షి పేపర్ కొన్ని ఈ 15 ఐటమ్స్ ఇవన్నీ కూడా నేను గత ప్రభుత్వం నుంచి ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు ఇచ్చాను. కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీ కానీ సాక్షాత్ విద్యాశాఖ మంత్రి అసలు మాట్లాడాను. డిగ్రీ కాలేజీ పడిపోయే పరిస్థితి పెట్టమని. బైపాస్ రోడ్డుకి 26 కోట్లు శాంక్షన్ చేసుకోండి. అక్కడ కొన్ని ఇబ్బందుల వల్ల మన వాళ్ళకి తెలుసు, పత్రికల వాళ్ళకి ఆ రోజు రైతులు కొంచెం అడ్డగించడం వల్ల కొంచెం లేకపోతే అప్పుడైపోయింది. 20 కోట్లు తెచ్చాను ఆర్ఎన్బిలో పూర్తి కోట పోకుండా మనం పోవడానికి. అలాగనే కడువు నుంచి బైపాసు, ఈ వాటర్ డ్రింక్ విషయంగా కూడా సమ్మర్ స్టోరేజ్, ఇవన్నీ కూడా మనం చేయడానికి ప్రభుత్వం తీసుకుని పెడుతున్నాం. చేయాలా, ఇది కుటుంబం, ఇది మంచి అయినా చెడు అయినా ముందు వెనక ఆలోచించేయాలా. డబ్బు రావాలా, డబ్బు వస్తేనే కాంట్రాక్ట్ చేయగలుగుతారు. చేస్తే డబ్బు రాకపోతే ఇబ్బంది పడతారు. అవన్నీ కూడా పరిశీలించి కొంచెం కోఆపరేట్ చేయమని పత్రిక సోదరులు కూడా, ఏదంటే అది రాయకుండా, ఏదంటే అది చెప్పకుండా చేసే పనులు చెప్పుకొని పోతే చాలు. ఎన్ని రోడ్లు వేసాం, ఎన్ని బిల్డింగ్లు కట్టిస్తున్నాం, ఎన్ని పంచాయతీ భవనాలు కట్టిస్తున్నాం, ఎన్ని హాస్పిటల్ తీసుకొచ్చాం, ఎన్ని కాలేజీలు తెప్పించాం, ఎన్ని కాలేజ్ రూములు తెప్పించాం. ఇవన్నీ కూడా ఇంత అంత కాదు. గత 5 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు, ఈ 7 ఏళ్ళ సంవత్సర కాలంలో అనేకమైన భవనాలు తీసుకుని వచ్చాం, అనేకమైన రోడ్లు తీసుకొచ్చాను, అనేక బిల్డింగ్లు తీసుకొచ్చాను, అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు అందించాం. ఏది చేసినా ప్రభుత్వానికి మంచి పేరు రావాలా, ప్రజలకు సేవ చేయాలా. ఇది మన కాన్సెప్టు. జీవితకాలం అంతా కూడా ప్రజలకు రుణపడి ఉండాలా. మనం ఎన్నికైన తర్వాత ప్రజలకు ఎల్లవేళ రుణపడి ఉండి చేయాలని తప్ప వేరే ఆలోచన లేదు. కాబట్టి ఈరోజు ఈ ప్రాజెక్టుకి సహకరించిన నాయకులందరికీ, అలాగనే మా శ్రీనివాస్ రెడ్డి కూడా చెప్తున్నాను, ఎక్కడ ఏదైనా ఈ కాన్ఫరెన్స్ ఏది వచ్చినా తీసుకొని పని చేయి. బిల్లు తప్పకుండా వస్తుంది, బిల్లు రాలేదని ఆలోచన వద్దు. ఏదేమైనా ప్రజలకు సౌకర్య విధంగా అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.